నమస్తే వెల్కమ్ టు టీవీ A9 నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మరి ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది? ముందుగా మీరు కామెంట్ చేయండి. ఈ సంవత్సర పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆప్షన్ ఏ చాలా బాగుంది, ఆప్షన్ బి యావరేజ్, ఆప్షన్ సి అస్సలేమీ బాలేదు. మీ ఒపీనియన్ అయితే ఫస్ట్ కామెంట్ చేయండి. సో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయంపై మేము టీవీ A9 తరపున ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాలను సేకరించాం. అందులో భాగంగా చాలా మంది కాంగ్రెస్ పైన వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే అందులో కొంతమంది మాత్రం అటు బీఆర్ఎస్ కాదు ఇటు కాంగ్రెస్ కాదు, బీజేపీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది, భవిష్యత్తులో బీజేపీకే మేము ఓటేస్తాం, బీజేపీనే రావాలి అని అంటున్నారు. అసలు ఇంతకీ వాళ్ళు ఏ ఉద్దేశంతో బీజేపీ రావాలి అనుకుంటున్నారు? బీజేపీపై ఉన్న వాళ్ళ అభిప్రాయం ఏంటి, కాంగ్రెస్ పై ఉన్న అభిప్రాయం ఏంటి, అండ్ బీఆర్ఎస్ పై వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి? ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పే ప్రయత్నం కాదు, డైరెక్ట్గా వాళ్ళు ఏమన్నారో వాళ్ళ మాటల్లోనే నేను మీకు వినిపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి మీరు చూసినట్లయితే మనకు బీఆర్ఎస్ ఉంది, మూడో పార్టీగా కూడా బీజేపీ కూడా ఉంది. బీజేపీ కేంద్రంలో కూడా మోడీ గారు ఉన్నారు. మోడీ గారు థర్డ్ టైం చాలా వస్తుంది. ఇప్పుడు మన ఈ తెలంగాణ స్టేట్ లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే ఇక బాగానే ఉంటుండొచ్చు సార్. అది ఇక మోడీ అయితే పక్క మాకు 2000 రూపాయలు వేస్తుండన్న, 6 నెలలకు 2000 రూపాయలు వేస్తుండ్రు. ప్రతి సంవత్సరం వేస్తుండు, ప్రతి 6 నెలలకు 2000 రూపాయలు వేస్తుండు. అదైతే పక్కా ఇస్తుండన్న మోడీ. అదైతే కన్ఫర్మ్ వస్తున్నా. బీజేపీకి మా ఓట్లు బీజేపీకే పడతాయి. కానీ బాగుంటది అన్న. ఇక బాగుంటది అంటే ఇక వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మీ బిక్తాం, అది చేస్తాం అన్నారు. ఏం చేసారు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం లేదు. అంత బైకులు పట్టుకున్నాడు, అది పట్టుకుంటారు, ఇది లేదంటే అది అంటారు, ఇన్సూరెన్స్ అదంటారు. లేని కథలో పడుతున్నారు. ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ కి ఇస్తారు, కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ కి ఇస్తారు. అలాంటి టైంలో మూడో పార్టీగా బీజేపీ కూడా ఉంది కదా, ఛాయ్కి రావాలి, అది రావాలి కదా. ఛాయ్ తీస్తే బీజేపీ అధికారంలోకి వస్తే మంచిగా అవుతుంది. చూసారు కదా. సో బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అన్న ఒక్క ప్రశ్న వేస్తేనే వాళ్ళు అసలు టెన్షన్ పడిపోతున్నారు. అంటే బీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చలేదు. సో బీఆర్ఎస్ నెరవేర్చలేదు కదా అని కాంగ్రెస్ని నమ్మి ఓటేస్తే వాళ్ళు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చట్లేదు. రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుకి వెళితే ఈ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్, ఈ ఇన్సూరెన్స్, అది ఇది అని చెప్పేసి వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మరి ఈ క్రమంలో బీజేపీ వస్తుందా అనంటే మాత్రం సెంట్రల్లో బీజేపీ ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూనే, ఒకవేళ స్టేట్లో బీజేపీ వస్తే అదేం చేస్తుందో అన్న భయంతో ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళకి బీజేపీ కావాలి, కానీ కాంగ్రెస్ ఎలా అయితే నమ్మించిందో, బీఆర్ఎస్ ఎలా అయితే నమ్మించిందో, బీజేపీ వస్తే ఏం చేస్తుందో అన్న చిన్న అనుమానం ఉంటూనే సెంట్రల్ నుంచి మాత్రం రావాల్సినటువంటి నిధులు వాళ్ళకి క్రమం తప్పకుండా వస్తున్నాయంటే 6 నెలలకు ఒకసారి మోదీ నుంచి రావాల్సినటువంటి 2000 రూపాయలు వాళ్ళకి క్రెడిట్ అవుతున్నాయని చెప్తున్నారు. అంటే ప్రజలు బీజేపీ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడున్న బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చేసిన పనులను చూసి మాత్రం భయపడిపోతున్న పరిస్థితి. భవిష్యత్తులో ఇలాగే ఉంటే మాత్రం కాంగ్రెస్ కి చాలా ఇబ్బందులు వస్తాయి. సో నెక్స్ట్ ఇంకొకరితో కూడా మేము మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళే పైసలు వస్తున్నాయంట, ఇక్కడైనా చెప్పాలి, అక్కడైనా కానీ చెప్పాలి. మోడీ వేస్తున్నాడు రైతులకు, మోడీ వేసిన పైసలు పడుతున్నాయి అన్నాడు మా ఆయన. అవి వస్తున్నాయంట, ఎక్కడ లేవు, ఒక్క పైసలు లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చినాయి, అప్పుడు వచ్చేది, ఇప్పుడు ఆయన పోయిన కాంచెలు అవి కూడా బంద్ అయినాయి. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఫెయిల్ అంటారా? పెన్షన్ లేదు, ఏది లేదు, జీతాలు కూడా లేవు. వాళ్ళకు మా ఆయన చేస్తున్నాడు, ఆయన జీతాలు లేక 3 నెలలు అవుతున్నాయి. రైట్. సో చూసారు కదా, ఆవిడ మాట్లాడుతూ సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే పడుతున్నాయంట వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏ స్కీమ్ కూడా వాళ్ళకి రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ శాలరీసే టైంకి ఇవ్వట్లేరు అని అంటున్న పరిస్థితి. సో మోదీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా వస్తున్నాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు. అటు బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, ఇటు కాంగ్రెస్ చేస్తున్నది ఏం లేదు. సో బీజేపీ వస్తే బెటర్ అనే పరిస్థితులు అయితే ప్రజలు ఉన్నారు. ఇంకా మా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము, చూడండి. బీజేపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే అవినీతి చాలా వరకు తగ్గుతుంది. అవినీతి రహితంగా పరిపాలన చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి కేంద్రంలో అవినీతి లేకుండా చాలా బాగా పని నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అట్లనే నడుస్తుందని బీజేపీ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గ్రూప్ రాజకీయాలు ఉండవు, వాళ్ళు డిసిషన్ తీసుకోగలుగుతారు.
మళ్ళీ ఇంకొకరు చెప్పినట్టు ఏమి వినరు, అట్లా బాగుంటుంది. బండి సంజయ్ ఉంటే కొద్దిగా గ్యాప్ ఇంకా నడుస్తుండే, కొద్దిగా అదుపు తెస్తుండే ఆయన ప్రజలలో బాగానే రేవంత్ రెడ్డి లెక్క కొన్ని ఇట్లలో దూసుకుపోయిండు చాలా, మళ్ళీ అన్నీ చేసిండు ఆయన వాస్తవం. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే కిషన్ రెడ్డికి మళ్ళీ ఇచ్చే వరకు ఆడ పార్టీ పడిపోయింది. సో మళ్ళీ మరి రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారికి ఇస్తే బీజేపీ అభివృద్ధి అంటే సీట్లు గెలిచే ఎక్కువ అవకాశం ఉందంటారా? ఉండొచ్చు, కొద్దిగా ట్రాక్ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే ఆయన సో మీరేమనుకుంటున్నారు, భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ ఈ విధంగానే ఉంటే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా? ఒకవేళ కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్కి ఓటేస్తారా? బీఆర్ఎస్ని మళ్ళీ ప్రజలు నమ్ముతారా? ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదంటే మూడో పార్టీగా ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ పుంజుకునే అవకాశం ఉందా? తెలంగాణలో భవిష్యత్తులో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? రావాలంటే ఎలాంటి మార్పులు రావాలి? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.